నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రకరకాల సంస్థలు వస్తున్నట్టు అనిపిస్తుందండి. లూలు విషయం తీసుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది బ్యాక్. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఏముంది ఒక షాపింగ్ కాంప్లెక్స్, దానికి పెద్ద మ్యాటర్ ఏముంది, అది కూడా ఒక పెట్టుబడి అనే విమర్శలు వస్తున్నాయి. మరి మీరెందుకు తీసుకురాలా? అంటే చిన్నదను వదిలేశారా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడానికి బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ గీండు ఇచ్చి అన్ని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని మీకు ఇవ్వాల్సిన కిక్ బ్యాక్స్ మీకు ఇవ్వలేదన్న ఉద్దేశంతో వాళ్ళని తరిమేశారు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మాండమైనటువంటి మాల్ తీసుకొచ్చి హైదరాబాద్లో కుక్కట్పల్లిలో కట్టారు. ఆ రోజు ఓపెనింగ్కి మీరు గుర్తుందా? ట్రాఫిక్ జామ్ కదా సార్. ట్రాఫిక్ జామ్ అది పెద్ద తిరణాలు. అవును. మరి చిన్న షాపింగ్ మాలే కదా. ఆ రోజు నెలకి ఎన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది అక్కడ. సో దాని మీద ప్రత్యక్షంగా ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జరిగేటువంటి సేల్స్ మీద గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది, ఇవేవి తెలియకుండా మాట్లాడేటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. రాష్ట్రానికి 2014 నుంచి 2019 మధ్యలో ఏదైతే అభివృద్ధి అనేటువంటిది ఫాస్ట్గా స్టార్ట్ అయిందో దాన్ని 2019 నుంచి సడన్ బ్రేకులు పడ్డట్టుగా అయిపోయింది. ఆల్మోస్ట్ తరిమేశారు వచ్చిన ఇన్వెస్టర్స్ని అందరినీ. వాళ్ళు పాపం అక్కడ ఉన్నటువంటి కియా కార్లు కూడా వాళ్ళని ఎలా వేధించారో కూడా మనం చూసాం. ఎందుకంటే అప్పటికి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. అవును అవును. తర్వాత ఇంకొక 5 సంవత్సరాలకైనా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారు అనేటువంటి ఆశ ఉంటే వాళ్ళు ఎంతైనా తట్టుకొని ఉందాం అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు రేపు 2024 ఎలక్షన్స్కి ఆయనకి 74 ఏళ్ళు వస్తాయి, వయసు అయిపోయింది, ఇక రాడు, మేమే ఉంటాం 20-25 సంవత్సరాలని పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ క్యాడర్ని నాయకుల్ని ఎలా నమ్మించారో పెట్టుబడిదారులు కూడా నమ్మించారు. వీళ్ళని నమ్మిస్తే ప్రమాదంలా, వాళ్ళని నమ్మిస్తే పారిపోయారు. దానికి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారే. తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని తెలిసినా కూడా అతనికి ఎక్కడో అనుమానం ఉంది. ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏంటని ఎక్స్పాన్షన్ 9,500 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు. అవును. ఏది తెలుగుదేశం సొంత నాయకుడే. కరెక్ట్. ఆయన ఎంపీ పదవి కూడా నాకు వద్దని చెప్పేస్తని దాన్ని పోటీ కూడా చేయలేదు. ఎందుకంటే వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని. అంటే వ్యాపారస్తులను అంతగా భయపెట్టారు మీరు. ఇదే లూలు వాళ్ళు వెళ్తూ ఏం చెప్పారంటే, భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడి పెడతాం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టుబడి పెట్టాలని ఆలోచన కూడా చేయమని చెప్పేసి ఒక లెటర్ రాసి మరీ పోయారు. అలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు తిరగకుండానే నిన్న వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన పద్ధతి, తర్వాత ఒక గ్రూప్తో వచ్చాడు, ఆయన ఒకటిగా రాలా, ఒక 15 మందిని ఏమో తీసుకొని వచ్చాడు. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళు వ్యవహరించిన పద్ధతి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక ముఖ్యమంత్రి ఒక పెట్టుబడిదారుగా కాకుండా ఒక ఆత్మీయుల్లాగా, ఫ్రెండ్స్ లాగా చేస్తూ అక్కడే అనౌన్స్ చేయటం. వైజాగ్లో షాపింగ్ మాల్లు, తర్వాత మల్టీప్లెక్స్లు, అలాగే విజయవాడ, అంతకుముందు ఒక వైజాగ్ అన్నారు, ఇప్పుడు విజయవాడ తిరుపతిలో కూడా పెడతామని చెప్పడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు ఒక శుభపరిణామం అని మనం చెప్పచ్చు. అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేది నేను అనేది. సో అంతకుముందు ఎవరైతే పోయారో దాదాపు ఒక 60-70 కేంద్ర సంస్థలు అమరావతిలో ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెట్టాలి. ఒరే ల్యాండ్ ఇవ్వండి మేము పెడతామంటే ల్యాండ్ ఇవ్వాల వీళ్ళు, అవి వస్తే మళ్ళీ అమరావతి ఇక్కడ ఉంటుందని. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉన్నారు. రేపు ఏదైతే ఈ వర్షాలు అయిపోయి డిసెంబర్ నుంచి అమరావతి పనులు ఊపందుకున్న తర్వాత అవన్నీ కూడా వస్తాయి. అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఢిల్లీలో రావటం మూలాన ఫస్ట్ బడ్జెట్లోనే ఒక 15,000 కోట్ల రూపాయలు అమరావతికి, 12,500 కోట్లు పోలవరానికి, అలాగే మన వైజాగ్ చెన్నై కారిడార్లో ఇండస్ట్రియల్ కారిడారు, అట్లాగే హైదరాబాదు బెంగళూరు కారిడారు, తర్వాత వచ్చి బీపీసీఎల్ ఇది మనకి ఇక్కడ మచిలీపట్నం దగ్గర, ఇలా అనేకమైనటి రావటం జరిగింది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, మళ్ళీ ఎందుకు వస్తున్నారు వీళ్ళు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని భయం వీళ్ళలో లేదా అంటే, ఆ భయం పోయిన తర్వాతే వీళ్ళు అడుగు పెడుతున్నారు. ఇక్కడే మనం కీలకంగా ఆలోచించాల్సింది. ఓకే ఓకే. అతను ఓడిపోయినటువంటి దారుణమైన ఓటమి తర్వాత అతను చేసినటువంటి 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రజలు ఎన్నుకోరు అనేటువంటి ఒక భావన వాళ్ళందరికీ వచ్చేసింది పెట్టుబడిదారులు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 74 సంవత్సరాలు, 2029కి ఆయనకి 79 సంవత్సరాల వయసు వస్తుంది.
ఆయన తర్వాత ఏంటి అనే ప్రశ్న లేకుండా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి నాయకుడిగా ఆల్రెడీ ఎమర్జ్ అయ్యాడు. అది ఇప్పుడు పెట్టుబడిదారుల్లో వాళ్ళ నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి ఫ్యాక్టర్. అది ఒక ధైర్యం చంద్రబాబు నాయుడు గారి తర్వాత సేఫ్గానే మంచి నాయకుడు మనకు ఉన్నాడు అనేటువంటిది, వాడు మన పెట్టుబడి సేఫ్ అనేటువంటిది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రిలిమినరీగా మాట్లాడుతున్నారు, కానీ మిగతా వ్యవహారం అంతా కూడా లోకేష్ ద్వారా నడిపిస్తున్నారు. ఉన్న సిఐఏ సమావేశంలో కూడా అతను మాట్లాడినటువంటి పద్ధతి చూసాం. అలాగే వచ్చిన వాళ్ళతో ఆయన ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఐటీ మినిస్టర్గా ఉండటంతో ఏంటంటే త్రూ లోకేష్ అనేటువంటిది ఇక్కడ గ్రౌండ్ అవుతుంటాయి. అయినప్పుడు ఏంటంటే ఎమర్జ్ అయ్యే నాయకుడిని కూడా వాళ్ళు దగ్గరగా గమనించేటువంటి అవకాశం కలుగుతుంది. తర్వాత అతని వ్యవహార శైలి కూడా, ఒక సమస్య ఏదైనా వస్తే దాని పట్ల ఎలా స్పందిస్తున్నాడు అనేటువంటిది కూడా వాళ్ళు కీన్గా గమనిస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్లో ఇరుక్కున్నటువంటి ఒకళ్ళిద్దరు ఒక లెటర్ ఒక నా సెల్ ఫోన్లో తీసి పెడితే సోషల్ మీడియాలో వెంటనే స్పందించడం, వికలాంగులు ఐఐటి సీట్స్లో స్పందించడం, లేటెస్ట్గా ఈయన కాన్వాయ్లో వెళ్తూ ఉంటే వైజాగ్లో ఎక్కడో ఒక కారుకి చిన్న యాక్సిడెంట్ వీళ్ళు చేస్తే అతను ట్విట్టర్లోనో దేంట్లోనో పెడితే క్షమాపణ చెప్తూ స్పందించినటువంటి తీరు, ఆ రిపేర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో నేనే భరిస్తానని చెప్పేసి అని రిప్లై ఇచ్చిన తీరు, నిజంగా అతను చేయాల్సిన పని లేదు. ఒక చిన్న గీత అక్కడ, అది చిన్న గీత పెద్ద గీత లేకపోతే పెద్ద డ్యామేజ్ అనేది కాకుండా ఒక తప్పు జరిగినప్పుడు దానికి స్పందించేటువంటి తీరు, క్షమాపణ చెప్పి అతను తెలుసో తెలియకో అతని ద్వారా జరిగింది కాబట్టి అనేటువంటిది ఏంటంటే ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నేను పెద్ద మినిస్టర్ని అయితే నీకు చిన్న కారుకి చిన్న గీత పడితే నువ్వు పెడతావా అనేటువంటి మనస్తత్వం ఉందనుకోండి, అది కొంతకాలం పనికొస్తుంది. ఇదే ట్విట్టర్లో కనుక వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా పెడితే అడ్రస్ కనుక్కొని మరీ పోయి కొట్టొచ్చేవాళ్ళు, ఎరా నీకు అంత బలిసిందా అని చెప్పి. అది అక్కడెక్కడ తేడా. ఇన్వెస్టర్స్ కూడా అది గమనిస్తారు. గమనించబట్టి ఏంటంటే 1 by 1 ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు. దాంట్లో చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే వైస్ చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇచ్చేశారు. సో వాళ్ళు ఒప్పుకోవటం ఎందుకు ఒప్పుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవం. సో ఇలాంటి ఆలోచనలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చాయి కదా, ఎందుకంటే వాళ్ళ స్థాయి అది కాదు. ఎంతసేపటికి ఇక్కడ స్థాయి వాళ్ళది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తన మిషన్ని స్టార్ట్ చేశారు. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ప్రామిస్ చేసింది వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. కాబట్టి చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా వెళ్తున్నారని అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులుగా కనిపిస్తున్నాయి.